ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి విశాఖకు చెందిన యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అదృష్టవంతులు. విశాఖ నుంచి 11 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఆ టైంలోనే జల ప్రళయం విరుచుకుపడింది. అయితే యాత్రికుల బస్సు డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో అప్రమత్తతో పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. బయటపడ్డ తర్వాత వాళ్ళు అట్లా ప్లకార్డ్ పెట్టుకుని వాళ్ళు చూస్తున్నారు. చూడండి, కళ్ల ముందే జరిగిన జల విలయంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు విశాఖ వాసులు. వరదల ధాటికి కళ్ల ముందే బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని, కేవలం 100 మీటర్ల దూరంలోనే బ్రిడ్జ్ కొట్టుకుపోవడం చూసి వణికిపోయామని చెప్పారు. యాత్రకు వెళ్తుండగా ఒక వ్యాన్ డ్రైవర్ ఎదురుగా వచ్చి వరద ముంచుకొస్తుందని చెప్పడంతో తమ బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి వాహనాన్ని కొండపైకి తీసుకెళ్లాడని చెప్పారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడ్డామన్నారు విశాఖ వాసులు. షైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు వీసా రావడం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ కాట్మండ్లోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారు అదే టైంకి. దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి ఈ త్రిశూల్ అనేది ఉందో దానికి ముందు మేము ఒక 100 మీటర్స్ ముందు మేము బస్సులో ఆగి ఉన్నాము. మాకు ఎదురుగా వస్తున్నటువంటి టెంపో డ్రైవరు ఫ్లడ్స్ వస్తుంది, మీరు ఇమీడియట్లీ బస్సు టర్న్ చేయమని చెప్పగానే మా బస్సు డ్రైవర్ ఇమీడియట్లీ బస్సును తిప్పి వెనక్కి తీసుకొచ్చి, ఆయనకి అనుభవం ఉన్న డ్రైవర్ కాబట్టి ఆ ప్రాంతం నుండి ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి మమ్మల్ని సురక్షితంగా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ వరద ముంపు నుంచి మేము త్రుటిలో తప్పించుకున్నాం.